వైసీపీ నేతలు ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఎన్నికల్లో ఆ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. 175 అసెంబ్లీ సీట్లకు గాను ఆ పార్టీ 11 స్థానాలకి మాత్రమే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పించి కేబినెట్ మంత్రులంతా ఓడిపోయారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ నేతలు వ్యవహరించినటువంటి తీరుతో ప్రజలు తిరస్కరించారు. ముఖ్యంగా కొంతమంది నేతల వ్యవహార శైలి అతిగా ఉండేది, భిన్నంగా సాగేది. వాళ్ల తీరుతోనే పార్టీకి ఎక్కువగా నష్టం జరిగిందనేది విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓటమి తర్వాత కూడా కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. ప్రస్తుతం లడ్డూ వ్యవహారం నడుస్తోంది. దీంట్లో వైసీపీ కార్నర్ అవుతోంది. హిందూ సమాజం ఆ పార్టీపై అనుమానంగా చూస్తోంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకి ఉపక్రమించారు జగన్. ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అయితే అభివర్ణించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇలా ప్రజల దృష్టి మరలిస్తున్నారని విమర్శలు చేశారు. తిరుమల వెళ్లేందుకు ప్రయత్నించారు. అనేక కారణాల రీత్యా వెనక్కి తగ్గారు. చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. అయితే అందరిది ఒకదారైతే మాజీ మంత్రి రోజాది మరో దారి అన్నట్టుంది పరిస్థితి. ఆమె ఏపీలో కాదు, తమిళనాడులోని ఆలయాలను ఇటీవల ఎక్కువగా సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తమిళనాడులోని ఒక ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే తమిళనాడులోని పూజలు చేసి ఏపీ రాజకీయాలు మాట్లాడే ఏంటని అక్కడున్న జర్నలిస్టులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. రోజా తీరుని ఆక్షేపించారు. ఇటీవలే రోజా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. దీంతో ఎక్కడి నుంచైనా మాట్లాడే హక్కు ఉందన్నట్టుగా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో వివాదం వైసీపీకి భారీ డామేజ్ జరిగింది. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో టీటీడీ దర్శన సిఫారసు లేఖల విషయంలో రోజా అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో కూడా ఒక రకమైన అభిప్రాయం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా తిరుమలలో కనిపించడం మానేశారు. కానీ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రతి వారం తిరుమలలో మంది మార్బలంతో కనిపించేవారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజా తరచూ లడ్డూ వివాదంపై మాట్లాడుతుండడం వైసీపీకి డామేజ్ చేయడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆమెపై ప్రజాభిప్రాయం వేరేగా ఉంది. రోజా దూకుడుగా ఉంటారు, ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. అంతవరకు ఓకే, కానీ వైసీపీపై ఇప్పుడొచ్చిన ఆరోపణ చిన్నది కాదు. హిందూ సమాజంలో ఆ పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. దాని నుంచి బయటపడే మార్గం చూడాలి. అంతే తప్ప అడ్డుగోలుగా మాట్లాడితే అది ఆ పార్టీకి మైనస్. ఇది గుర్తు తెరిగి వైసీపీ నాయకత్వం మసులుకోవాలి. వీలైనంత వరకు రోజా లాంటి నేతలని కట్టడి చేయడమే ఉత్తమమని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగుతుందో లేదో చూడాలి.